గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్నారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక పాలనను గాడిలో పెట్టామన్నారు. అమరావతిలో కలెక్టర్ సదస్సు కొనసాగుతుంది. పలు పథకాల గురించి ప్రభుత్వ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు 7వ కలెక్టర్ల సదస్సు సమావేశం అయితే జరుగుతుంది. ఇవాళ రేపు ఈ కలెక్టర్ల సదస్సుకు కూటమి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు అయితే హాజరయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే అంటే రాష్ట్రం ప్రధానంగా చూసుకున్నట్లయితే జిఎస్డిపి గ్రోత్ రేటింగ్ ఏదైతే ఉందో జిఎస్డిపి గ్రోత్ రేట్ను మరింతగా పెంచాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా పెట్టుబడులు ఆదాయం ఏదైతే ఉందో పెట్టుబడులు రాష్ట్రానికి రావడం వల్ల ఆదాయం కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది. దీంతోపాటు రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు దానికి కూడా కొంత ప్రయత్నాలు చేయడానికైతే ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా ఉన్నతాధికారులతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులంతా కూడా నేను అనేది కాకుండా మనం అనే మనది అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పని అయితే సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లకు అదేవిధంగా కలెక్టర్ల ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు దిశానిర్దేశాన్ని కూడా పంపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి గ్రౌండ్ అయిన విధానం, వాటి ద్వారా వచ్చిన ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ పెట్టుబడులు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ అధికారులను కూడా పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ అండ్ సింగిల్ విండో విధానం ద్వారా అన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్పని అంటే వాళ్ళకి ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని కూడా ఆయన ఇస్తున్నారు. అంటే గత 2 నెలల ఈ పాలనలో ఎలాంటి అభివృద్ధి లక్ష్యాలు చేరువయ్యారు, ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులను చేపట్టారు, జిల్లాలో ఏవైనా పైలట్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లారా అనే దానిపైన కూడా ఆయన ఆరాధిస్తున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఆ జిల్లాలో ఉన్న అభివృద్ధి, దాంతోపాటు గ్రోత్ రేటు, అదేవిధంగా అక్కడ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, దాంతోపాటు ఏ కంపెనీలు పెట్టుబడులకు వస్తున్నాయి, ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అనే దానిపైన, దాంతోపాటు ఏదైతే కొత్త పైలట్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి వాటిని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, దాని ద్వారా ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది కూడా జిల్లా కలెక్టర్లంతా కూడా వివరిస్తూ సీఎం చంద్రబాబుకు వివరిస్తున్న పరిస్థితి. గత ఏదైతే 5-6 కలెక్టర్ల సదస్సులో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల పట్ల ఎంతవరకు ప్రభుత్వం ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తున్న అధికారులు ఎంతవరకు వాటిని ముందుకు తీసుకువెళ్తున్నారు, వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనే దానిపైన కూడా ఆయన ఆరాధిస్తున్నారు. అయితే దీనిపైన కూడా వివరిస్తూ సీఎం చంద్రబాబుకి అయితే వివరిస్తున్నారు అధికారులు. దాంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే వైద్య శాఖకు సంబంధించి ఆరోగ్య సంజీవని కానీ, వ్యవసాయ శాఖకు చూసుకున్నట్లయితే ప్రధానంగా రేపు వచ్చే ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో దానికి కావలసిన ఎరువులు కానీ, అదేవిధంగా నీటి కొరత లేకుండా విత్తన కొరత లేకుండా వీటన్నిటిపైన కూడా ముందస్తు ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పని ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి. విద్యాశాఖలో కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యాశాఖలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు 10th ఇంటర్ ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాంకులు సాధిస్తున్న పరిస్థితి. ఈ తరుణంలోనే ప్రభుత్వ పాఠశాలను మరింతగా ప్రోత్సహించాలి. ప్రభుత్వ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అత్యాధునికమైన బోధనలను కూడా వీరందరూ విద్యార్థులకు చెప్పాలి అని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి. విద్యాశాఖను కూడా మరింతగా ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అన్ని కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో అన్ని కీలక శాఖల్లో అన్నిటిలోనూ ఎలా జరుగుతుంది, వాటి ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉన్నాయి, వీటితో పాటు క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ విధానాన్ని వినూతనంగా అంటే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ప్రజలకి అధికారులతో పాటు ప్రజలు అంతా కూడా మమేకమవుతూ వాటన్నిటినీ కూడా వీటితో పాటు పార్టీ పరంగా నాయకులు వీరంతా కూడా మమేకమయ్యి ఈ ప్రభుత్వ పథకాలన్నిటినీ కూడా కిందకి క్షేత్రస్థాయిలో తీసుకువెళుతూ మరింతగా అభివృద్ధి చేయాలి అని చెప్పని భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతోపాటు ఓవరాల్గా ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రోత్ రేట్ మెయిన్గా ఇంపార్టెంట్గా చూస్తున్న పరిస్థితి. రాష్ట్రానికి ఆదాయాన్ని సృష్టించడంతో పాటు వాటిని ఖర్చు చేసే విధానంలో కూడా కొంత ప్రణాళిక ఉండాలి. అధికారులు ఊరికే ప్రభుత్వ ధనాన్ని వృధాగా ఖర్చు చేయటం కాదు, ఎవరైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా కొంత అభివృద్ధి చేసే అంశాలు ఉంటాయి. వాటన్నిటి పట్ల కూడా అవగాహన పెంచుకొని వాళ్ళతో కూడా మమేకం అవుతూ ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పని అయితే భావిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చుతో కాకుండా కొంత ఆలోచన పరంగా దాన్ని ఖర్చు తగ్గించే విధానాలను కూడా ముందుకు తీసుకురావాలి. అలాంటి ఆలోచనలు ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి
వాటన్నిటిని ప్రతి జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. అలాంటి ఆలోచనలు ఏవైనా ఉన్నా కూడా మీరు ముందు ఒక టెస్ట్ ట్రయల్ అనేది నిర్వహించి దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పనైతే ఆయన కలెక్టర్లకు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా అన్ని జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా ఆయా శాఖల ఉన్నత అధికారులతో అయితే సమీక్ష సమావేశంలో ప్రధానంగా వీటన్నిటిపైన చర్చిస్తూ వీళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. శ్రీహరి, ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో వివిధ అంశాలకు సంబంధించిన అప్డేట్స్ అందించినందుకు రాజు థ్యాంక్ యూ, అలాగే రవికృష్ణ థ్యాంక్ యూ, రవివర్మ థ్యాంక్ యూ, అలాగే శ్రీహరి థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.